సచివాలయానికి నూతనంగా ఎంపికైన కార్పొరేషన్ చైర్మన్లు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబును కలవనున్నారు. కార్పొరేషన్ చైర్మన్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. నేడు సచివాలయానికి నూతనంగా ఎంపికైన కార్పొరేషన్ చైర్మన్లు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబును కలవనున్నారు. కార్పొరేషన్ చైర్మన్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఈ రోజు కొత్తగా ఎన్నికైన కార్పొరేషన్ చైర్మన్లకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఏదైతే నూతనంగా ఎంపికైన కార్పొరేషన్ చైర్మన్స్ అందరినీ కూడా ఈ రోజు ఉదయం మధ్యాహ్నం 12 గంటలకల్లా సచివాలయానికి అయితే రమ్మని పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్స్ ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ఇప్పటికే విజయవాడ, గుంటూరు నగరానికి అయితే చేరుకున్న పరిస్థితి నెలకొంది. వాళ్ళందరూ కూడా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి సీఎం చంద్రబాబు నేరుగా వాళ్ళతో సమావేశం కాబోతున్నారు. అయితే వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. ఎందుకంటే ప్రధానంగా వాళ్ళ విధులు, వాళ్ళ బాధ్యతలు ఎలా నిర్వహించాలి, వాడికి వాళ్ళ మీద గురుతరమైన బాధ్యత ఉందంటూ కూడా చంద్రబాబు ఈ సందర్భంగా తెలియజేసే అవకాశం ఉంది. వాళ్ళ బాధ్యతలు మాత్రం సక్రమంగా నిర్వహించే విధంగా వారికి ఒక దిశానిర్దేశం కూడా అక్కడ చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎవరైతే 20 మంది కార్పొరేషన్ చైర్మన్స్ ఎవరైతే ప్రకటించారో వాళ్ళందరూ కూడా నేరుగా సచివాలయానికి వచ్చిన తర్వాత వాళ్ళందరితో కూడా ప్రత్యేకంగా సమావేశమై వారికి ఈ విధి విధానాలు, అంటే చాలా మంది కూడా యువత కొత్తగా వచ్చిన కార్పొరేషన్ చైర్మన్ చాలా మంది ఉన్నారు. అందుకనే వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతలు ఏంటి, వాళ్ళ విధి విధానాలు ఏంటి, ఎలా ఉండాలి, ఎలా మెచ్చుకోవాలన్న అంశాలను కూడా ప్రధానంగా చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు. థ్యాంక్ యూ పూర్ణ.